సో ఇండైరెక్ట్ గా ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపింది బీజేపీ ప్రభుత్వం అని మీరు మాట్లాడుతున్నారు. నేను అనట్లేదా ఆ మాట నేను అనలేదా. హత్య జరిగింది అంటాను నేను. ఎవరు చంపారని కోర్టు దాన్ని డిసైడ్ చేయాలి. సో మీ దగ్గర ఉన్న కేవలం ఎవిడెన్స్ ఆ బన్నీన్ ఒకటేనా? ఏదండి లోపల మీకు బన్నీన్ కనిపిస్తుంది? ఆయన ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పి నిరూపించడానికి నా దగ్గర 100 పైన ఎవిడెన్స్లు ఉన్నాయి. క్లియర్ కట్ గా సింపుల్ గా అర్థం కావడానికి నేను చెప్పిన ఆధారం అది. రెండోది, అక్కడ కర్రలు కనబడుతున్నాయి కదండి, కర్రల మీద రక్తం కనబడుతూ ఉంది. ఆ రక్తం ఎవరిది? దాంతో కింద ప్రవీణ్ అన్న బ్లడ్ డిఎన్ఏ, బండి మీద ఉన్న డిఎన్ఏ, ఈ 3 డిఎన్ఏలు చెక్ చేస్తే ఒకటే అని చెప్పి తెలుస్తూ ఉంది కదా. కర్రల మీదకి రక్తం ఎలా వస్తుందండి? కర్రలేమో పైన ఉన్నాయి, ఆయనేమో కింద పడిపోయి ఉన్నాడు. రోడ్డు పైన ఉన్నాయి కర్రలని, కర్రల మీదకి రక్తం ఎట్లా వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అండ్ జాన్ పాల్ గారు ఏదైతే అక్కడ ఎవిడెన్స్ కనిపించారో దానికి ఒక క్లియర్ అండ్ కట్ ఆన్సర్ కూడా ఇచ్చేశారు, ఎందుకు కనిపిస్తుంది ఏంటి అనేది. నేను ఇప్పుడు ఆయనతో ఒకసారి ఫోన్ మాట్లాడిస్తాను. ఆయన వర్షన్ ఏంటి, దానికి మీ సమాధానం ఏంటి అనేది. హలో జాన్ పాల్ గారు, నమస్కారం అండి. మొన్న మీరు ప్రవీణ్ పగడాల గారి ఇది యాక్సిడెంట్ గురించి ఒక క్లియర్ అండ్ ఆన్సర్ ఇచ్చారు. అక్కడ ఏవైతే ఎవిడెన్సెస్ ఇప్పటి వరకు అనుమానాలు ఉన్నాయో వాటన్నింటి గురించి చెప్పారు. కానీ ఇప్పుడు నా ఎదురుగా ఉన్న పీటర్ నాయుడు అనే పాస్టర్ గారు అది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి చెప్తున్నారు. ఆయన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి, కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పి మా దగ్గర ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతారని చెప్పి కాల్ చేశాను సార్. ఓకే, మీరు చెప్పిన దాంట్లో ఆధారాలు అన్నది తప్పు, అనుమానాలు అయితే ఉన్నాయి ఆ వ్యక్తికి. ఒకసారి మాట్లాడండి సార్. ఇవ్వండి. హలో హలో, చెప్పండి జాన్ పాల్ గారు. ఏంటి బ్రదర్? చెప్పండి మీ వర్షన్ చెప్పండి అంటున్నా. ఏం చెప్పాలి? అదే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వర్షము చెప్పండి అంటున్నా. ఏదో ఆధారాలు తప్పు ఉన్నాయి ఏదో అంటున్నారుగా. ఆధారాలు ఏం లేవు కానీ అనుమానాలు అయితే ఉన్నాయి. మీ దగ్గర లేవా ఆధారాలు? మీ దగ్గర అనుమానం తప్ప ఆధారాలు ఏమన్నా? నా దగ్గర ఉన్నాయిగా ఆధారాలు. ఏం ఆధారం ఉన్నాయి? నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. 14 రోజులు ఐదు అడిగితే ఇవ్వకుండా ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు వచ్చాయా? ఓకే, ఏదో సామెతలు అర్థం చేసి 6 నెలలకి కోళ్ళు ఇచ్చానని. ఎప్పుడు వస్తే మీకెందుకండి? మీ బాధ ఏంటి? ఇప్పుడు వచ్చాయని మీ బాధ, లేకుంటే రాలేదని మీ బాధ? మేము ఇస్తాం కదండి, మీరెందుకు వచ్చి అనవసరంగా మాట్లాడాలి మీడియా ముందు? ఎవరు? 100% కేసు వేసామండి, మేమే వేసాం కేసు. తెలంగాణ కోర్టులో మేమే కేసు వేసాం. కోర్టులో ఉన్నప్పుడు మీరెందుకు వచ్చి మీడియా ముందు కన్ఫ్యూజ్ చేయడము? ఇప్పుడు మా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మేము మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు అనవసరం? మీ దగ్గర మీకు సబ్జెక్ట్ తెలియనప్పుడు ఎందుకు మాట్లాడు? మీకు సబ్జెక్ట్ తెలియనప్పుడు మీరు ఎందుకు వచ్చి మాట్లాడడం అంటున్నా. సబ్జెక్ట్ తెలియనప్పుడు మీరు ఎందుకు వచ్చి మాట్లాడడం మీడియా ముందు అంటున్నా. సబ్జెక్ట్ తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు సార్. మళ్ళీ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, చిన్న సబ్జెక్టే కదా. చిన్న సబ్జెక్ట్ ని మీరు మీడియా ముందు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు చేస్తున్నారు క్యాష్? మీరు చేసుకుంటున్నారా క్యాష్? కాదు, క్యాష్ అంటున్నారు కదా. క్యాష్ ఎవరు చేసుకున్నారు? మీ దగ్గర బైబిల్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. బైబిల్ సబ్జెక్ట్ ఇక్కడ ప్రవీణ్ పగడాల సబ్జెక్టు వేరు. బైబిల్ సబ్జెక్టు ప్రతిదీ బైబిల్కి లింక్ చేయాల్సిన అవసరం లేదు. నేను సరే, మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారో అది తీసుకోండి. మీ దృష్టిలో నన్ను మీరు ఏమని అనుకోవచ్చు. మీరు క్యాష్ చేసుకుంటున్నారు అన్న విషయాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా క్యాష్ చేసుకున్నట్టు? ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయాన్ని క్యాష్ చేసుకుంటున్నామని చెప్పి మీరు ఎట్లా అంటారు? ప్రపంచమంతా కోడాయి కూస్తూ ఉంటే మీరెవరి మధ్య? సరే, మీ యొక్క విల్లింగ్ బట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? సరే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటే అండి. మీరు క్యాష్ చేసుకుంటున్నారని చెప్పి అన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా క్యాష్ చేసుకుంటున్నట్టు? అభినయ్ గారు స్కానర్లు పెట్టారని. ఎవరు? కాదండి, హత్య కోసం కూడా మాట్లాడుతాను. మీరు అన్న ఒక పాయింట్ 99 మంది 99 మంది హత్య అంటా ఉంటే మీలాంటి వాళ్ళు వచ్చి మధ్యలో మీరు డబ్బులు తీసుకున్నారేంటి?
లేదు లొంగిపోయారా, భయపడ్డారా? మీరు భయపడి డబ్బులు తీసుకుంటే పక్క జరిగిపోండి. మాలాంటి నీతి నిజాయితీ కలిగిన ధర్మం కలిగిన యోధులు ఉంటారని చెప్పి మర్చిపోకండి పాల్ గారు. మీలాగా నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను పాస్టర్ని. నేను కూడా పాస్టర్ గానే అండి, నేను కూడా పాస్టర్ గానే. మీకు తెలవనప్పుడు మీరు ఇంకోటి కూడా వచ్చి మీడియాలో ఇష్టం వచ్చిన మాట్లాడి కేసులు మొత్తం నీరు కాచారంటే రేపు నేను ప్రొడ్యూస్ చేసి దాంతో ప్రొడ్యూస్ చేసిందా మీడియాలో వచ్చి కూర్చున్నప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో? ముఖం ఎక్కడ పెట్టుకుంటారో? క్రైస్తవ గుండు పట్టించుకుంటారా? కాదు. ఇది నేను హత్యాన్ని ప్రూవ్ చేసిన తర్వాత, నా దగ్గర ఉన్న ఎవిడెన్సులతో నేను హత్యాన్ని ప్రూవ్ చేసిన తర్వాత, ఎందుకంటే మీడియా ముందు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. కోర్టులో ఆల్రెడీ చేసాము, నాకు ఆధారాలు వచ్చాయి, ఇంకా రావాల్సినవి. వినండి, నాకు ఆధారాలు వచ్చాయి, ఇంకా ఆధారాలు కొన్ని రావాల్సినవి ఉన్నాయి. అవి ఖచ్చితంగా వస్తే నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. తర్వాత మీడియాలోకి వచ్చి కూర్చుంటారు. అప్పుడు మీరు గుండు కొట్టించుకుంటారా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు జోక్ అనుకోండి, తర్వాత సీరియస్ గానే ఉంటుంది. ఇప్పుడు మీకు జోక్ గానే ఉండొచ్చు, నవ్వుతా ఉన్నారు. మీ ఎక్కిల్ నవ్వుతోనే అర్థమవుతుంది కదా జనాలకి. మీ యొక్క ఎక్కిల్ నవ్వుతోనే ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు కానీ అనిల్ కానీ వాడెవడో వచ్చి నేను దోస్త్ అని చెప్పి ఆడి చెప్తాడు, నువ్వేమో వచ్చి ఇక్కడ మీడియా ముందు ఒకలా పుచ్చుకొని ఇది యాక్సిడెంట్ అని చెప్పి నువ్వు రాజేష్ ఇద్దరు కలిసిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ఉండొచ్చండి, ప్రపంచం తెలియదు. మీకు అంతగా మీకు రాజేష్ ఎవరో తెలియకపోతే నేనేం చేస్తానండి? మీకు సోషల్ మీడియాలో ప్రవీణ్ గారి కోసం తెలుసు, రాజేష్ కోసం తెలీదా మీకు? అరే నేను ఫీల్ అయితే నీకేందయ్యా? నేను ఫీల్ అయితే నీకేంది? కాదండి, నేను ఫీల్ అయితే నీకేంది? నీ బాధ ఏంటి? నేను ఫీల్ అయితే సరే, నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నాకు ఒక ఫార్చునర్ కార్ లేదని నేను ఫీల్ అవుతున్నాను, తెచ్చిస్తావా? మళ్ళీ ఫీలింగ్ ఏం మాట్లాడుతున్నావు అసలు? మైండ్ ఉందా? మైండ్ పోయి మాట్లాడుతున్నాను. నేను ఫీల్ అయినా అని చెప్పి అంటావు, లేకుంటే ఏదో కోడి కూడా అంటావు, ఏదో కానీలో నువ్వు ఎక్కడో డిబేట్ చేస్తావు, నువ్వే క్రైస్తవానికి ఒకలా పుచ్చుకున్న నాయకుడు అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంటి? అరే 100% కాదు, 1000% ఇది హత్య. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మేము కోర్టులో పోయి మేము ప్రొడ్యూస్ చేయబోతా ఉన్న సాక్షులతో పాటు. నేను అందుకే అంటా ఉన్నాను, ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాను. రేపు కోర్టులో నేను ప్రొడ్యూస్ చేసి ఇది హత్య అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మీడియాలో పెట్టిన తర్వాత నువ్వు వచ్చి గుండు కొట్టించుకుంటావా? ఛాలెంజ్ అంగీకరిస్తావా చెప్పు? నేను ప్రొడ్యూస్ చేయకపోతే నేను గుండు కొట్టించుకుంటా. నువ్వు కొట్టించుకుంటావా? మళ్ళీ నీకు తెలియనప్పుడు ఎందుకు నువ్వు ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలో నువ్వు ఎందుకు మాట్లాడతావు? నువ్వు వచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? తీర్పు ఎప్పుడు వస్తుందో తర్వాత స్టోరీ. నేను ప్రొడ్యూస్ చేసి మీడియా ముందు సాక్షుల్ని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టబోతా ఉన్నాను విత్ వీడియో ఎవిడెన్స్. నీకు తెలియనప్పుడు ఎందుకో? మా దగ్గర ఏ సమాచారం ఉందో, మేము ఏ గ్రౌండ్ లెవెల్ ఎక్కడ దాకా ఎన్ని ఊర్లు రోజు తిరుగుతున్నామో నీకు తెలియదు ఆ విషయాలు. ఇంట్లో ఎక్కడ ఏసీలో కూర్చొని వచ్చి టీవీ ముందు ఏసీ కూర్చొని వచ్చి నోటికి వచ్చిన వాడితే అయిపోద్దా? నీ పాస్టర్ గిరి ఏదో నువ్వు పాస్టర్ గిరి చేసుకుంటూ పోతే అయిపోయేది. నీ వాక్యాలు నువ్వు చేస్తున్నావు, నీకు ఒక అప్రిషియేషన్ ఉండేది, నీకు ఒక రెస్పెక్ట్ ఉండేది. నీకు ఏదో డిబేట్ చేస్తా సర్లే పోనీ అని చెప్పి నేను కూడా చూడనట్టు పోతా ఉన్నాము. ఇప్పుడు వచ్చి ఇన్నందుకు నీ తల పెడతా ఉన్నావు. అరే నా ఫీలింగ్ నీకు, నేను అదే అంటా ఉన్నా. నాకు ఫార్చునర్ కార్ లేదో నేను ఫీల్ అవుతా ఉన్నా, 1,00,000 కోట్లు లేవో ఫీల్ అవుతా ఉన్నా, తెచ్చిస్తా ఉన్నా ఫీలింగ్. నా ఫీలింగ్ కోసం నీకెందుకు ఏదో ఫీలింగ్? సబ్జెక్ట్ లేనప్పుడు మాట్లాడదు జాన్ పాలు, కల్తీ పాలు లాగా. జోకర్ గాను అయితే చివరికి దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఒక తర్కీరు చేసే అపాలజిస్టిక్ స్టైల్లో దేవుడు ఎందుకో నేను తీసుకెళ్తా ఉంటే ఆ సబ్జెక్ట్ మీద వెళ్ళిపో. దేవుడు బైబిల్ గ్రంథం మొత్తం చూస్తే ఎంతమంది అయితే ప్రవక్తలు ప్రవక్తలు ఫైటర్లో ఉన్నారో, దావీద్ వల్ల శాంసన్ లేదు, శాంసన్ వల్ల దావీద్ లేదు, అబ్రామ్ లాగా నోవా లేడు, నోవా లాగా అబ్రామ్ లేడు. ఎవరి చరిత్ర ఎవరి సాక్ష్యం వారిదే. దేవుడు ఎవరిని బట్టి వారిని ఎన్నుకొని నడిపిస్తూ ఉంటారు. నువ్వు దూరకు మధ్యలో నీకు సబ్జెక్ట్ లేనప్పుడు. మీరు తర్కీరు చేసే దాంట్లో దేవుడు మీకు అమూల్యమైన జ్ఞానం ఇచ్చారు బ్రదర్. ఆ విషయంలో ఐ సెల్యూట్, ఐ రెస్పెక్ట్. మీకు వెనకాల సెక్యూరిటీగా నిలబడడం అంటే సెక్యూరిటీగా నిలబడతాం ఆ విషయాల్లో డిబేట్స్ లో. ఎవరు? నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు మాట్లాడవన్నీ అబద్ధాలు. ప్రపంచం అంతా కోడై కూస్తుంటావు, నువ్వెవరు పాలకలం పుడకలాగా వచ్చి మధ్యలో యాక్సిడెంట్ అని చెప్పి అనడానికి. మరి నువ్వు కూడా అట్లా మరుగుతున్నావుగా.
కుక్కలాగా మరుగుతున్నావుగా నువ్వు కూడా. కాదు నాకు ప్రూవ్ చేయి. నేను అందుకే అంటున్నాను, అది ప్రవీణ్ పగడాల అని చెప్పి ప్రూవ్ చేయి. ఎక్కడైనా ఇప్పుడు పాల్ గారు నేను ఏమంటానంటే సింపుల్గా ఒక మాట అడుగుతానండి. 3 గంటలు ఆయన పార్కులో పడుకున్నాడు కదా, ఒక సీసీటీవీ తీసుకొచ్చండి. నేను వెళ్ళాను రావణపాడికి, నువ్వు వెళ్ళావా రావణపాడికి? నేను వెళ్ళాను నైట్, నాకు ఫొటోస్ మీకు పంపిస్తా పర్సనల్ నంబర్కి. నేను వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుకొని వచ్చాను. అక్కడ ఎన్ని సీసీటీవీలు ఉన్నాయి, ఎదురుగా ఇన్ హోటల్ అని చెప్పి హోటల్ ఉంది, మధ్యలో పైన రెడ్ కలర్ సీసీటీవీలు ఉన్నాయి. చెప్పండి. ఆయన భార్య వచ్చి మాకు పోస్ట్ మార్టం కూడా లేకుండా బాడీని ఇవ్వండి తీసుకుని వెళ్తాము అని అంటే అర్థం ఏంటి? సరే నేను ఒక మాట చెప్పనా, ప్రశ్న కాదు, ఒక మాట చెప్పనా, ప్రశ్న కాదు, నేను ప్రశ్న అడగాను బ్రదర్. నేను కూడా ఎన్నో డిబేట్లు చేస్తున్నాను, నాకు తెలుసు, నేను ప్రశ్న అడగాను. ఒక సమాచారం చెప్తా. ఆయన చనిపోయిన సమాధి మీద మ్యాట్ ట్రేడ్ అని చెప్పి రాస్తుంది, తెలుసా ఆ విషయం మీకు? నేను ఏమంటాను ఇక ఈయనకి, నేను ఏంటి అబద్ధము, ఏంటి అబద్ధం, ఏంటి క్రీస్తుకు వ్యతిరేకము, ఏంటి రాయొద్దు కదా, అట్లా రాయొద్దు కదా. మళ్ళీ రాసింది ఎవరు రాశారు? ఫ్యామిలీ మెంబర్స్ కాదా? ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా రాశారంటవా? ఇదిగోండి జూమ్ చేయండి. నేను సమాధి దగ్గరికి వెళ్ళి తీసిన ఫోటో ఇది, నాది, నా ఫోన్లోకి వెళ్ళి నేను మార్నింగ్ తీసిన ఫోటో ఇది. ప్రవీణ్ గా మన ఏం పేరు, జాన్ పాల్ గారు కట్ అయిందండి. పువ్వులునే కనిపించవు కానీ నేను వెళ్ళి తీసాను ఫోటో, నేను క్లియర్గా చూశాను. అది మ్యాటర్ అని చెప్పి ఉంటుంది, ఇంకో ఫోటో కూడా ఉంటుంది, నేను మీకు పంపిస్తే ఎడిటింగ్ లేదండి, కట్ అయింది అనుకోండి. ఈయన సబ్జెక్ట్ లేదండి, ఏం మాట్లాడతారు. ఎక్కడుంది మీరు అన్న వర్డ్? ఇంకో ఫోటో చూపెడతాను నేను, అది పువ్వులు అడ్డం ఉన్నాయి కదా.